మన స్వామికి ఎంత బలం అయితే ఉందో డబల్ బలం వస్తుంది. అందరూ అంటారు మా అక్క గుంట్లో బాగోలేదు, ఒక నెయ్యికాయ ఎక్స్ట్రా పంపిద్దాం అనుకున్నానని. మనం భారం ఎంత పెడితే అంత భారం అనుభవిస్తాడు. అందుకనే ఇదే కాయలు అందరూ పట్టుకుంటే మోక్షం వస్తుంది. ఓకే, పట్టుకోండి. ఒక ఇరుముల్లో ఒక్క కాయ వెళ్ళాలి. 10 కాయలు వేస్తే అని భారం అయిందంటే ఏమవుతుంది? ఆ భారం అలా మిగిలిపోతుంది జీవితం అంతా. వాళ్ళకి తెలియదు. వాళ్ళు చెప్పులు వేసుకుంటారు, మంచం మీద పడుకుంటారు, 3 పూట్ల తింటారు, అటు ఇటు పోతారు. వాళ్ళు నిష్టగా ఉంటారు కదా, మన నెయ్యి కాయసం మంచిగా ఉండాలని ఉండదు కదా. అది त्र्यंबकं यामहे स्कंदं पुष्टिवर्धनं उर्वारुकनिकुञ्जनात्मुच्चोर्मुचिमामृता नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिकरान्तकाय त्रिकाग्निकाराय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. అంచెందుకు మోసపేట వెళ్ళేది నీకు ఆగిపోవడం, వీళ్ళకి ఇరుముడికి రావడం చూడు. నిర్ణయం దేవుడు ఇవ్వాలి, మనం కాదు అని అర్థమైపోయింది ఇక్కడ.